వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్? సో, జనరల్‌గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా అదర్ పర్సన్స్ కంపెనీస్ కావచ్చు, లేదంటే అదర్ పర్సన్స్ ప్రోడక్ట్ కావచ్చు, అదర్ వెండర్స్ ప్రోడక్ట్ కావచ్చు, లేదా ఆఫర్స్, సాఫ్ట్‌వేర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్. ఓకే. ఏవైనా సర్వీసెస్ కావచ్చు. దాన్ని వాళ్ళొక యూనిక్ లింక్‌ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ యూనిక్ లింక్‌ని మనం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ ట్రాఫిక్ సోర్సెస్‌లో ప్రమోట్ చేయడం ద్వారా ఎవరైతే ఆ లింక్ ద్వారా బై చేస్తారో మనకి కమిషన్స్ అనేవి పే చేయడం జరుగుతుంది జనరల్‌గా. సో, దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం జనరల్‌గా. ఓకే. సో, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ద బెస్ట్ బిజినెస్ మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డే బై డే ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ అనేవి ఎవ్రీ సింగిల్ డే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎర్న్ చేస్తున్నారనమాట. సో, అంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ నౌ ఎ డేస్ అనమాట ఇది. ఓకే. సో, జనరల్‌గా నేనైతే 2014 నుంచి ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. సో, స్టార్టింగ్‌లో నేను సీపీ మార్కెటింగ్ చేసేవాడిని. అండ్ ప్రెజెంట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాననమాట. సో, ఎందుకంటే హై ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. హై కమిషన్స్ అనేవి మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈజీ మెథడ్స్ అనమాట. సింపుల్ మెథడ్స్ మనం యూజ్ చేసుకొని ప్రమోట్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ ఉన్నాయి. సో, సార్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం వేరే వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలా? వేరే వాళ్ళతో మాట్లాడాలా? ఓకే. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలా? అండ్ మనకేమైనా సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉండాలా? అంటే యూట్యూబ్‌లో గాని, లేదంటే ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, ఇలా ఇన్‌స్టాలో గాని ఫాలోవర్స్ ఉండాలా? అప్పుడే కదా మనం ప్రమోట్ చేయగలుగుతాం. అప్పుడే కదా మనం సేల్స్ జనరేట్ చేయగలమని చాలా డౌట్స్ ఉన్నాయి. సో, అయితే అవేవి అవసరం లేదండి. ఫాలోవర్స్ లేకపోయినా, సోషల్ మీడియా లేకపోయినా మనం ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కొన్ని రకాలైన మెథడ్స్ ఉన్నాయి. కొన్ని సీక్రెట్ మెథడ్స్ ఉన్నాయి. కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి మనకి ఆన్‌లైన్‌లో. చాలామంది చాలా రకాలైన మెథడ్స్ ఫాలో అవుతుంటారు. బట్ అన్ని మెథడ్స్ అందరూ గూడా రివీల్ చేయరండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందరూ ఎవరు గూడా మాక్సిమం పీపుల్ ఫ్రీగా ఏదైతే ప్రొవైడ్ చేస్తారో మనకి యూట్యూబ్‌లో అది ఎవరు గూడా మనకి ఫ్రీగా హిడెన్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో ఓకే. ప్రాఫిటబుల్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ వచ్చే కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో, వాటిని ఎవరు గూడా మనకి రివీల్ చేయరు. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, అటువంటి మెథడ్స్ ద్వారా మనం ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా 100% మనకి ష్యూర్ అనమాట. మనీ అనేది జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే నా స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. నా స్టూడెంట్స్ అనేవాళ్ళు నా యొక్క స్ట్రాటజీ, నా యొక్క సీక్రెట్ స్ట్రాటజీ ఒకటుంది. దట్ ఈస్ 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ అని. ఒక సిస్టమ్, ఒక స్ట్రాటజీ ఉంది. సో, అది మన తెలుగులో నేను లాంచ్ చేయడం జరిగింది ఆ కోర్స్ అనేది. ఓకే. సో, దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు ఇక్కడ స్టూడెంట్స్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పటి వరకు నేను 4 కోర్సెస్ అనుకుంటా లాంచ్ చేశాను. సో, అన్నీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి అన్ని కోర్సెస్ గూడా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎర్న్ చేస్తున్నారనమాట. సో, అటువంటి స్ట్రాటజీస్ అనేవి నేను ఈ కోర్స్‌లో చెప్పడం జరిగింది. మెయిన్‌గా రీసెంట్‌గా లాంచ్ చేసిన కోర్స్ అనేది పాసివ్ ఇన్‌కమ్ డామినేషన్. దిస్ ఈస్ కంప్లీట్‌లీ 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్. సో, వాట్ ఈస్ ఆటోమేషన్? సో, వన్స్ మీరు సెటప్ చేసుకుంటే ఏదైతే సిస్టమ్ ఉంటదో, ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఆ సిస్టమ్‌ని మనం సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా సేల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. సో, మీరిందాక అనుకున్నట్లుగా నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వాలా. సో, ఇక్కడ ఎటువంటి ఇంటరాక్షన్ అవసరం లేదు. పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. డైరెక్ట్‌గా ఒక సిస్టమ్‌ని మనం క్రియేట్ చేస్తాం. అది ఆటోమేటిక్‌గా ఇంటరాక్ట్ అవుతది. మనం ఎవరితో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వము. ఒక ఒక సిస్టమ్ మనం సెటప్ చేసినాక అదే ఇంటరాక్ట్ అవుతది. టార్గెటెడ్ పీపుల్‌ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతది. సో, వాళ్ళని కన్విన్స్ చేస్తది. సో, ఆటోమేటిక్ సేల్స్ అనేది జనరేట్ అవుతాయి. సో, స్ట్రాటజీలన్నీ స్టెప్ బై స్టెప్ వైస్‌గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో, మెయిన్‌గా ఇక్కడ చూస్తే గనక థౌసండ్స్ ఆఫ్ పీపుల్ నా కోర్స్‌లో ఎన్రోల్ అయ్యారు. లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఓకే. సో, ఇప్పటివరకు చూసుకుంటే రీసెంట్‌గా లాంచ్ చేసిన కోర్సులయితే వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కొన్ని చూపిస్తున్నాను. అన్ని కాదు. కొన్ని చూపిస్తున్నాను చూడండి. సో, ఆకాష్ అని ఒక స్టూడెంట్ ఓకేనా? వితిన్ 30 డేస్‌లో 358 అంటే 10-15 డేస్ ఐ థింక్ ఓకే. సో, కోర్స్‌ని కంప్లీట్ చేసి ఇంప్లిమెంట్ చేసినాక ఓకే. వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇవి. ఓకే. అంటే $30 సంథింగ్ 30,000 మన ఇండియన్ కరెన్సీలో. అదే విధంగా క్లిక్ బ్యాంక్ నుంచి కూడా జనరేట్ చేస్తున్నారు చాలామంది. ఓకేనా?
సేమ్ స్ట్రాటజీ యూజ్ చేసి. సో, క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, జేవిజు, డిజిస్టార్ 24 ఇలా చాలా ఉంటాయి మనకి. సో, సేమ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని, సేమ్ మెథడ్ ఫాలో అవుతూ, మనం అన్ని నెట్‌వర్క్స్‌కి, అన్ని అఫిలియేట్ ప్రోగ్రామ్స్‌కి సేమ్ సిస్టమ్, సేమ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి, మనం ఈ యొక్క సేల్స్‌ని మనం జనరేట్ చేయొచ్చు. స్ట్రాటజీ ఫాలో అవుతూ. ఓకే. సో, అదే విధంగా దివ్య అనే ఒక అమ్మాయి $776 అంటే 77,000 అనమాట. అదే విధంగా చాలా మందుంటారు చూడండి. గంగాధర్ అని $537, 1827 గౌరి. ఓకే. అదే అంటే 1,55,000 సంథింగ్ అనమాట. వితిన్ 1 మంత్‌లో. ఓకే. అదే విధంగా $872 కావ్య. ఓకే. చూడొచ్చు మీరు. ఆ! ఆహ్, ఇంకా చాలా మంది క్రాంతి అని ఆ! $1,088, $2,452 కృష్ణ. ఓకే. కృష్ణ కుమార్ అండ్ 872 మహేశ్వర్య సంథింగ్. ఓకే. అదే విధంగా చూడొచ్చు మీరు. $1,743 రైట్. ఇంకా $245, $776 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోండి. ప్రెజెంట్ ఉన్న ప్రైస్‌కి మీకు అర్థమవుతుంది. $972 ఓకే. $1,027 $1,524 ఓకే. అదేవిధంగా $1,289 867 925 762 $2,435 రైట్. ఇది నాదనమాట. $27,651 అనమాట. రీసెంట్‌లీ. ఓకే. ఆహ్, అంతకుముందు 8,352 అంటే వితిన్ 1 మంత్ లాస్ట్ 30 డేస్ అనమాట ఇవన్నీ గూడా. 7,345 లాస్ట్ 30 డేస్ అంతకుముందు. ఓకే. అంటే ఎవ్రీ మంత్ అనమాట. 2 మంత్స్‌లో అలా. ఓకే. $24,822 ఇంకా ప్రీవియస్ మంత్స్ అనమాట ఇవి. సో, మీకు అర్థమై ఉంటది. సో, దీని యొక్క పొటెన్షియాలిటీ అనేది ఎంతగా జనరేట్ చేయొచ్చనేది. ఇంకా చాలా మందున్నారు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆళ్ళందరి రిజల్ట్స్ ఇక్కడ పెట్టలేం కదా! ఓకే. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనమాట ఎర్న్ చేస్తున్నారు. సో, అది గూడా వితిన్ 30 డేస్, 40 డేస్, 45 డేస్ లైక్ థట్ అనమాట. ఓకే. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓవర్ నైట్‌లో మనం మనీ అనేది ఎర్న్ చేయలేము. ఓవర్ నైట్‌లో ఎర్న్ చేయలేము గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మంది అడుగుతుంటారు, "సార్ నాకు వితిన్ 2 డేస్‌లో ఎర్నింగ్స్ కావాలి. వితిన్ 1 వీక్‌లో కావాలి. వితిన్ 3 డేస్‌లో కావాలి." నెవర్. సో, మనమైతే ఖచ్చితంగా ఈ కోర్స్‌ని ఫాలో అవుతూ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రాక్టికల్‌గా. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. వితౌట్ ఇంప్లిమెంటేషన్ మనం రిజల్ట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, యాక్షన్ టేకింగ్ ఈస్ మస్ట్ అనమాట. ఫస్ట్ అయితే మీరు యాక్షన్ తీసుకోవాలి. సో, తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయాలి. కోర్స్ తీసుకున్నాక సో, ఖచ్చితంగా అయితే ఎర్నింగ్స్ వస్తాయి. అండ్ మీకు మెయిన్ థింగ్ ఏటంటే మెయిన్ ప్రియారిటీ అనేది డెడికేటెడ్ వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు 24/7 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా గాని 24/7 డెడికేటెడ్ వాట్సాప్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, థట్ మీకు ఖచ్చితంగా నేర్చుకుంటారు అండ్ ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ రిజల్ట్స్ అనేది జనరేట్ చేస్తారు. ఎందుకంటే చూసారు కదా! ఎంతమంది స్టూడెంట్స్ జనరేట్ చేస్తున్నారో. ఇక కోర్స్‌లోకొస్తే దిస్ ఈజ్ పాసివ్ ఇన్‌కమ్ డామినేషన్. ఓకే. ఈ కోర్స్ సంబంధించిన లింక్ అనేది ఒక వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ కామెంట్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్. ఓకే. పింగ్ చేయండి. కోర్స్‌కి సంబంధించి చూస్తే దిస్ ఈజ్ 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్. సో, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ దీంతో పాటుగా నా యొక్క స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఎవరైతే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయో వాళ్ళ యొక్క వీడియో టెస్టిమోనియల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళ యొక్క రిజల్ట్స్ స్క్రీన్ షాట్స్ చూడొచ్చు మీరిక్కడ. అవి చూపించాను. అండ్ మరికొన్ని అన్నమాట. ఓకే. చూడొచ్చు. అండ్ లైవ్‌లో నా యొక్క ఎర్నింగ్ ప్రూఫ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే. సేల్స్ నోటిఫికేషన్స్ అన్నమాట. మనకి సేల్ జరిగినాక ఈమెయిల్‌కి సేల్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. అవి మీరిక్కడ చూడొచ్చు వీడియోస్‌లో. ఓకే. అండ్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అన్నమాట. ఎర్నింగ్స్ అన్నమాట స్టూడెంట్స్‌వి. అండ్ దాంతో పాటుగా ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు 5 ప్రీమియం బోనసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అవేంటంటే వాట్సాప్ సపోర్ట్ 24/7 అండ్ 30 మినిట్స్ లైవ్ కాల్. అంటే వన్స్ మీరు ఫినిష్ చేసినాక కోర్స్ అనేది ఏవైనా డౌట్ క్లారిఫికేషన్ కాల్ ఉంటది. లైవ్ కాల్. ఓకే. అండ్ అదే ప్లగ్ అండ్ ప్లే అంటే ల్యాండింగ్ పేజ్ ఫన్నల్ టెంప్లేట్స్ అన్నమాట. ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి గదా! అవి మీకు డన్ ఫర్ యూ అంటే మీకు డైరెక్ట్‌గా రెడీమేడ్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లగ్ అండ్ ప్లే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ద మెయిన్ థింగ్ అనేది సేల్స్ ఫనల్స్ కదా! అవే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇంకా వేరే ఎక్స్‌ట్రా బోనసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు.
ఓకేనా? ఈమెయిల్స్, వాయిబ్స్ గాని కొన్ని మెథడ్స్, హిడెన్ సీక్రెట్ మెథడ్స్ అటువంటి అంటే వేరే కోర్సెస్ అటువంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా ఉంటాయి. చూడండి ఈ పేజ్ అనేది ఓపెన్ చేసి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ యొక్క నంబర్‌కి వాట్సాప్ చేయొచ్చు. ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి ఎనీ టైమ్. ఓకేనా? జస్ట్ పింగ్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అవుతాను. అండ్ ఇది ఈ యొక్క కోర్సు, ఈ యొక్క స్ట్రాటజీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. సో, అఫిలియేట్ మార్కెటింగ్ నౌ-ఏ-డేస్ వెరీ పాపులర్ అండ్ మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్‌లో మీకే అర్థమవుతది. ఓకే. ఇంతమంది ఫాలో అవుతున్నారు. డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ప్రమోట్ చేసేవాళ్ళు. సేల్స్ పొటెన్షియాలిటీ కూడా చాలా ఎక్కువుంది. ఎందుకంటే రైట్ స్ట్రాటజీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేవి మనం చూడొచ్చు. రైట్ స్ట్రాటజీ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట మనం. ఓకేనా? ప్రాపర్‌గా ఫాలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే 300, 400, $500 ఎర్న్ చేయొచ్చు. మన స్టూడెంట్స్ చూసుకుంటే గనక ఎవ్రీ పర్సన్ అన్నమాట. ఎవ్రీ స్టూడెంట్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ డే మినిమమ్ యాస్ ఎ బిగినర్‌గా $50-100 ఎర్న్ చేసిన వాళ్ళున్నారు. $100-200 ఎర్న్ చేసేవాళ్ళున్నారు. ఈవెన్ $300 ఎర్న్ చేసేవాళ్ళున్నారు. ఓకే. సో, ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ యువర్ పెర్ఫార్మన్స్, హార్డ్ వర్క్ అన్నమాట. వితౌట్ డూయింగ్ హార్డ్ వర్క్ మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. మీరు హార్డ్ వర్క్ చేస్తానంటేనే కోర్స్‌లో ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే ఓవర్ నైట్‌లో అయితే రిజల్ట్స్ అనేది చూడలేము, జనరేట్ చేయలేము. అండ్ ఇంకో విషయం చెప్పాను కదా! ఫాలోవర్స్ అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలోవర్స్ అవసరం లేదు. ఎవరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ అవసరం లేదు. ఒక సిస్టమ్ ఒకటి క్రియేట్ చేస్తాం. అది 24/7 దట్ ఈస్ ద మనీ మేకింగ్ సిస్టమ్ అన్నమాట. దట్ ఈస్ ద మనీ మేకింగ్ సేల్స్ మిషన్ అని కూడా అంటాం మనం. సో, 24/7 మనీ అనేది దానికదే ప్రమోట్ చేసుకొని అదే మనకి ఆటోమేటిక్‌గా పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తుందన్నమాట. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థిస్ 3 స్టెప్ ఆటోమేషన్ స్ట్రాటజీ ఆర్ సిస్టమ్. ఓకే. కంప్లీట్‌గా చెప్పాలంటే దిస్ ఈస్ అ కంప్లీట్ ఫుల్లీ ప్యాక్డ్ ప్రీమియం కోర్స్ అని చెప్పొచ్చు. కంప్లీట్‌గా తెలుగులో ఉంటుంది. బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కోర్స్ అనేది. ఆల్‌రైట్. సో, ఇది కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. సీ యూ ఇన్‌సైడ్. థాంక్స్ ఫర్ వాచింగ్.